పూర్వం మన ఇళ్లలో కేవలం రాగి పాత్రల్లోని నీటినే తాగేవారు. కానీ ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్ నీటి కోసం ఉపయోగిస్తున్నాం. వీటి వల్ల రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీటిని తాగడం ఆరోగ్యకరం కాదని ఆయుర్వేదం చెప్తోంది. రాగి పాత్రల్లో రాత్రంతా నిల్వ ఉంచిన నీళ్లను రోజు ఉదయం కనీసం ఒక్కసారైనా తాగాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే రాగి పాత్రలో నీళ్లను ఉంచితే అసలు ఏం జరుగుతుంది అంటే, రాగి పాత్రలో ఒక రాత్రంతా లేదా సుమారు 12 గంటల పాటు నీళ్లను నిల్వ ఉంచితే ఈ నీటిలోకి రాగి అణువులు చేరుతాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఆ నీటికి చెందిన ఆల్కలైన్ స్వభావం పెరుగుతుంది. అలాంటి నీళ్లను తాగితే మన శరీర pH విలువ సమస్థాయిలో ఉంటుంది. దీంతో రోగాలు రాకుండా రక్షించుకోవచ్చు. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. రాగి పాత్రలో నిల్వ ఉంచడం వల్ల ఆ నీళ్లలోకి చేరే రాగి అణువులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ నీరు జీర్ణక్రియకు కూడా మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగడం వల్ల శరీరానికి రాగి సమృద్ధిగా లభిస్తుంది. అనేక జీవక్రియలను సక్రమంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. ఈ నీళ్లను తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారి కాంతివంతంగా తయారవుతుంది. చర్మం తేమగా ఉంటుంది. పొడిబారకుండా చూసుకోవచ్చు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగి పాత్రలో రాత్రంతా నిల్వ ఉంచిన నీళ్లను ఉదయం తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా రాగి నీళ్లను సేవించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ నీళ్లు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములను నిర్మూలిస్తాయి. దీంతో రోగాలు రాకుండా సురక్షితంగా ఉంటాం. రాగి పాత్రలోని నీటిని తాగడం శ్రేయస్కరమే అయినప్పటికీ రాగి పాత్రలను తరచూ శుభ్రం చేస్తుండాలి. లేదంటే పాత్రలో అడుగు భాగంలో నాచులా పేరుకుపోతుంది. అలాంటి నీళ్లను తాగితే వ్యాధులొస్తాయి. కనుక రాగి పాత్రలో నీళ్లను నిల్వ ఉంచి తాగాలనుకునే వారు ఖచ్చితంగా వాటిని శుభ్రపరచుకోవాలి. కొందరికి రాగి నీళ్లను తాగితే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు నీళ్లను తాగకూడదు. అయితే కొందరికి కాపర్ పడదు. అలాంటి వారు కూడా ఈ నీళ్లను తాగకూడదు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.